ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిలా తలపిస్తోంది. పారిశ్రామిక ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోనూ వేడి గాలుల తీవ్రత పెరిగింది. గడిచిన వారం రోజుల్లో 18 మందికి పైగా వడదెబ్బతో మృతి చెందారు. మరో 4-5 రోజులు కూడా ఎండల తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉదయం 6 గంటలకే కొరివిలా తరుముకొస్తున్నటువంటి ఎండ వేడిమి తట్టుకోలేక జనం బెంబేలెత్తిపోతున్నారు. గడిచిన వారం రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కనుక 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలు మొత్తం కూడా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. నిప్పుల మంటలో కూర్చున్నాం అనేటువంటి బాధపడుతున్నట్టుగా జనం చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వేడి గాలుల ప్రభావం అనేది మనుషులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. ప్రయాణం చేసే సందర్భంలో కావచ్చు, ఖాళీగా ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఎండలు ఇబ్బంది పెడుతున్నాయి. బాగా ఉక్కపోస్తుందని చెప్పేసి కూడా జనం చెప్తున్నారు. ఈ మనం ప్రజెంట్ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి నడిబొడ్డున ఇల్లందు క్రాస్ రోడ్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రోజు వేలాది వెహికల్స్ తిరుగుతున్నాయి. అటువంటిది ఇప్పుడు నిర్మానుషమైనటువంటి ప్రాంతంగా కనబడుతుంది. అతి కొద్ది వాహనాలు మాత్రమే, అవి కూడా బస్సులు, ఆటోలు లాంటివి మాత్రమే తిరుగుతున్నాయి తప్ప సాధారణంగా ప్రజలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. గడిచిన వారం 10 రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 18 మంది దాకా చనిపోయినట్టుగా అనధికారిక లెక్కలు చెప్తున్నాయి. నిన్న శనివారం రోజు 5గురు, అట్లాగే అంతకుముందు శుక్రవారం రోజు మరొక 5గురు చనిపోయినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. వడదెబ్బకు తగిలినటువంటి ప్రజలు సాయంత్రానికల్లా చనిపోవడం చాలా గ్రామాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉపాధి హామీ కూలీల కోసం వెళ్తున్నటువంటి ప్రజలు కూడా మృత్యువాత పడుతున్నారు. అట్లాగే అత్యవసర పనుల మీద వివిధ ప్రాంతాలకు వచ్చి బైకుల మీద, అట్లాగే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా ప్రయాణం చేసినటువంటి వాళ్ళు కూడా మృత్యువాత పడుతున్నారు. ఎండ వేడిని తట్టుకునేందుకు చాలామంది టవల్స్ ధరించడము, నీడల్లో వేచి చూడడం లాంటి పరిస్థితులు తీసుకున్నారు. వైద్యులు చాలా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి, దాంతోపాటు మజ్జిగ తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకోవడం వల్ల కొంత ఈ వేడిమిని తట్టుకోవచ్చు. అట్లాగే సాధ్యమైనంత వరకు నీడ పట్టున ఉండేందుకు ప్రయత్నం చేయాలని వైద్యులు చెప్తా ఉన్నప్పటికీ కూడా గత వారం 10 రోజులుగా ఎండలు ముదురుతున్నప్పటికీ కనీసం జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్టు కనపడుతుంది. ఇట్లాంటి రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలలో చలువ పందిళ్ళు లాంటివి, అంటే నీడనిచ్చేటువంటి షేడ్ నెట్లు కడితే కొంతలో కొంత ఉపయోగం ఉండేదని చెప్పి ప్రయాణికులు అంటున్నారు. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో ఎండలోనే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు దాపరించాయి. దీంతో పాటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లందు, అట్లాగే పాల్వంచ, తర్వాత కొత్తగూడెము, భద్రాచలము, మనుగూరు లాంటి ప్రాంతాలలో మరింత ఎండ తీవ్రత ప్రభావం కనపడతా ఉంది. 47 డిగ్రీల ఉష్ణోగ్రత కనిపిస్తూ ఉంది. కానీ అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం ఏదైతే ఉష్ణోగ్రత నమోదవుతుందో దానికంటే 3-4 డిగ్రీల అదనంగా ఫీల్ అవుతున్నారు ప్రజలు. ఎందుకంటే వేడి గాలులు అంత దారుణంగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏసీలు కూడా పనిచేయనటువంటి పరిస్థితులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనపడుతూ ఉన్నాయి. అట్లాగే దాంతోపాటు ఈ ఎండగాలుల తీవ్రతతో రైతాంగం చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. మొక్కలు కొనుగోలు కోసం, ధాన్యం కొనుగోలు కోసం కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాగే ఇంటికి వచ్చేటువంటి వచ్చిపోయేటువంటి క్రమంలో కూడా వడదెబ్బకు తగిలి ఇబ్బందులు పడుతున్నట్టుగా ఇప్పటివరకు నమోదైనటువంటి మరణాలన్నీ చూస్తే అర్థమవుతా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా ఈ సేఫ్టీ ప్రికాషన్స్, అంటే ఎండ నివారణ చర్యలు కావచ్చు, ఉపశమన చర్యలు కావచ్చు తీసుకున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. గతంలో ఇలాంటి కూడళ్ళ దగ్గర కొంత ఈ షేడ్ నెట్స్, నీడనిచ్చేటువంటి గ్రీన్ కలర్ షేడ్ నెట్స్ని కట్టి ఎండ తీవ్రతను కొద్దిగా తగ్గించడం, అట్లాగే ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికులు కావచ్చు, వచ్చిపోయేటువంటి వాహనాలు కాకుండా ఇబ్బంది కలగకుండా తీసినటువంటి సందర్భాలు ఉండేవి. కానీ అలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు ఎండలోనే మగ్గిపోవాల్సి వస్తూ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూస్తే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఇటు కొత్త ఖమ్మం కావచ్చు, పాలేరు, అట్లాగే వైరా, సత్తుపల్లి, దాంతోపాటు జైన్కూరు, జుల్లూరుపాడు లాంటి ప్రాంతాలలో కూడా భారీగా ఎండలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ విధులు నిర్వహించేటువంటి పోలీసులు కూడా ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. అన్ని ప్రాంతాలలో, అన్ని ఏరియాలలో కూడా పోయేటువంటి వాళ్ళు క్యాపులు ధరించడము, కర్చీఫ్లు కట్టుకోవడము, ఇంకా రకరకాలైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ప్రాణాలు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినప్పటికీ కూడా చాలా అతి కొద్ది ట్రాఫిక్ మాత్రమే కనిపిస్తూ ఉంది. చాలా వరకు కూడా ఇండ్లకే పరిమితం అవుతున్నారు. అత్యవసరమైతే మట్టుకే ప్రయాణాలు చేయాలని చెప్పి వైద్యులు, అధికారులు చెప్తున్నప్పటికీ కూడా చాలా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది మరణాలకు కారణమవుతున్నట్టు కనపడుతుంది. ముఖ్యంగా ఈ ఒక
వారం 10 రోజుల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 18-19 మంది దాకా చనిపోయినట్టు అనధికారిక లెక్కలు చెప్తున్నారు. అధికారికంగా వీటిని ధృవీకరించాల్సి ఉంది. ఎండల తీవ్రత మాత్రం రోజు రోజు పెరుగుతుంది. రాబోయే 4-5 రోజుల పాటు కూడా ఎండలు తీవ్రంగా ఉంటాయని అధికారులు చెప్తున్న నేపథ్యంలో బయటికి రాకుండా ఉంటేనే మేలు అన్నటువంటి అభిప్రాయం వైద్యుల నుంచి వ్యక్తం అవుతోంది. విడుదల నారాయణతో కలిసి సాంబశివరావు టీ న్యూస్ ఖమ్మం జిల్లా నుంచి.